ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ తమ కూటమి విజయాలు సాధించే అవకాశాలు లేవని సీనియర్ బీజేపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో 2 ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదిక పంపినట్లు తెలిసిందే. మొదటిది, తనకు అమ్ముడుపోయిన జనసేన ద్వారా తన అభ్యర్థులని చంద్రబాబు నిలబెట్టిస్తుండటంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఓట్లేవి చంద్రబాబుకు పడవని ఐబీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదేమిటి, పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తేనే కదా పొత్తుకు ఒప్పుకున్నాం, ఆ యాక్టర్ కు వెన్నెముక లేనట్లుందే అని మోదీ వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. రెండవది, వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందకుండా చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుగుదేశంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీకి సమాచారం అందింది. తమ వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి చంద్రబాబు జనానికి పెన్షన్ అందకుండా చేశారన్న సమాచారం రాష్ట్రమంతా పాకిపోయింది. ఇది సెల్ఫ్ గోల్ అని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక రఘురామకృష్ణరాజును తాము వద్దని చీత్కరిస్తున్నా అతడికే నరసాపురం సీటు ఇవ్వాలని, లేకపోతే బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తామే రఘురామకు సీటిస్తామని చంద్రబాబు ఒత్తిడి చేయడం కూడా బీజేపీ అగ్రనేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మాకు ఒకసారి సీట్లిచ్చాక మాటిమాటికి మాపై ఒత్తిడి తేవడం దేనికి అని బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఒప్పుకోకపోవడంతో రఘురామరాజు పరిస్థితి ఆత్మహత్యా సదృశంగా మారింది.